అందరికీ నమస్కారం. తాజాగా ఆర్ఆర్బీ విడుదల చేసిన అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎస్టీ స్టడీ సర్కిల్ తమ కేంద్రాలలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు గడువు మార్చి 15 నుంచి 25 వరకు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. సీట్ల వివరాలు: ఒక్కో కేంద్రంలో ఎస్టీలకు 75, ఎస్సీలకు 15, బీసీలకు 10 సీట్లు ఉంటాయని, ఇందులో 33% సీట్లు మహిళలకు కేటాయించారు. మరిన్ని వివరాలకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 0402754010 నంబర్ సంప్రదించాలని తెలిపారు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. 1. ఇక్కడ మీరు ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు అప్లై చేశారా అని అడుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. పూర్తి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. 2. మీ ఆర్ఆర్బీ అప్లికేషన్ నంబర్ ఇవ్వండి. 3. మీ పూర్తి పేరు ఇవ్వండి. 4. మీ తండ్రి పేరు ఇవ్వండి. 5. మీ పుట్టిన తేదీ ఇవ్వండి. 6. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. 7. మీ కులం ఉపకులం సెలెక్ట్ చేసుకోండి. 8. మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. 9. 10. మీ ఆదాయం సర్టిఫికేట్లో ఉన్న సంవత్సర ఆదాయం ఇవ్వండి. 11. మీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి. 12. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. 13. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 14. మీరు వికలాంగుల కాదా అనేది సెలెక్ట్ చేసుకోండి. 15. మీ అడ్రస్ జిల్లా, మండలం, ఊరు సెలెక్ట్ చేసుకుని ఇంటి నంబర్, పిన్ కోడ్ ఇవ్వండి. 16. మీ అకాడమిక్ వివరాలు, మీ 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ సంబంధించి హాల్ టికెట్స్ నెంబర్, మొత్తం మార్కులు, మీకు వచ్చిన మార్కుల గ్రేడ్స్, పర్సంటేజ్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ పేర్లు నమోదు చేయండి. గమనిక: మీకు వచ్చిన మార్కులు మరియు మొత్తం మార్కులు నమోదు చేస్తే చాలు పర్సంటేజ్ వస్తుంది. 17. మీరు ఇంతకు ముందు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకున్నారా అన్నీ అడుగుతున్నారు. నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ వివరాలు చూద్దాం. మీ డాక్యుమెంట్స్ జేపీజీ ఓర్ జేపీఎన్జీ ఫార్మాట్లో ఒక 100 KB లోపు ఉండేలా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 18. మీ ఫోటో. 19. మీ సంతకం. 20. ఎస్ఎస్సి మెమో. 21. ఇంటర్ మెమో. 22. మీ కుల సర్టిఫికేట్. 23. మీ ఆదాయం సర్టిఫికేట్. 24. ఆధార్ కార్డు. 25. ఐటీఐ పాలిటెక్నిక్ సర్టిఫికేట్. 26. డిప్లొమా సర్టిఫికేట్. 27. డిగ్రీ మెమో. 28. మీ ఆర్ఆర్బీ అప్లికేషన్ ఫామ్. ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత చివరగా ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.